ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మహిళల కోసం ఒక చారిత్రాత్మక పథకం తీసుకొచ్చింది. మహిళలు ఇక ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ ప్రతి మార్పుకి ఒక మూల్యం ఉంటుంది కదా. ఈ స్కీమ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30% ఆటో డ్రైవర్లు తమ ఆదాయం కోల్పోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా రోజున ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి 15,000 రూపాయలను జమ చేయాలని నిర్ణయించింది. మరియు మొన్న విజయదశమి రోజునే ఆ సాయం ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి జమ అయ్యింది. ఇలాంటి సందర్భంలో ఆటో డ్రైవర్ల కష్టాన్ని స్వయంగా అనుభవించాలనే ఉద్దేశంతో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తానే ఆటో డ్రైవర్గా అవతారం ఎత్తారు. ఆ ఆటోలో ఒక మనిషి వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. డ్రైవర్ల సమస్యలు విన్నారు. ఎప్పుడూ ఫ్లోరైడ్ సమస్యపై పోరాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉగ్ర ఈసారి ఆటో డ్రైవర్లకు కూడా ఆత్మీయుడయ్యాడు. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆటో నడిపిన నాయకుడు కాదు, ప్రజల మనస్సు నడిపిన మనిషి.